ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 52వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో చివరి శ్లోకం 8వ శ్లోకం. ఇంధానకీరమణిబంధా భవే హృదయ బంధావతీ వరసికా సంధావతీ భువన సంధారిణేప్యమృత సింధా ఉదారనిలయా గంధానుభానుముహరంధారి వీతకచబంధా సమర్పయతు మే శంధామభానుమపి సంధానమాశు పదసంధానమప్యగసుతా. అమ్మవారు అమృత సింధు సమీపంలో ఉన్నటువంటి మణిద్వీపంలో ఉన్నారు. అమృతసాగరం మధ్యలో మణిద్వీపం. అక్కడ పరిమళభరితమైనటువంటి పుష్పాలతో వసుంజాది వాగ్దేవతలు అమ్మవారిని సేవిస్తున్నారు. సూర్యచంద్రులు కూడా అమ్మవారిని సేవిస్తున్నారు. అలాంటి అగసుత పార్వతీదేవికి నమస్కారం. ఇంధానకీరమణి బంధా భవే హృదయ బంధావతీ వరసిగా సంధావతీ భువన సంధారణేప్యమృత సుంధా ఉదార నిలయా గంధానుభానుముహరంధాళి వీత కచబంధా సమర్పయతు మే శంధామభానుమపి సంధానమాశు పదసంధానమప్యగసుత. అద్భుతమైన శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అనుగ్రహించారు. ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం అంబాష్టకం సమాప్తం. ఇప్పుడు 52వ లహరి. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంఠర సదా త్వాం మే మనశ్చాతకః. శంభో పరమేశ్వర, నీలకంఠర నీలకంఠ, కారుణ్యామృతవర్షిణం దయ అనేటటువంటి జలాన్ని వర్షింపజేస్తున్నారు. విపద్గ్రీష్మ ఛిదాకర్మఠం ఆపదలనే వేసవికాలంలో ఏ పని చేయడానికైనా భక్తులను అనుగ్రహించే స్వామివి. విద్యాసస్య ఫలోదయ ఆపదలనే వేసవికాలంలో ఆ వేడిని భేదించే అద్భుతమైన అనుగ్రహం కలిగిస్తున్నారు స్వామి. గంగా జలాన్ని అనుగ్రహిస్తున్నారు. విద్యాసస్య ఫలోదయాయ జ్ఞానమనే పైరు పంట యొక్క ఉత్పత్తికి సుమనస్సంసేవ్యం దేవతలు అనే సహృదయులైన రైతుల చేత సేవించబడుతున్నటువంటి ఇచ్ఛాకృతిం కోరిన రూపం కలిగించే పొందేటటువంటి ఆ స్వామి. నృత్యద్భక్త మయూరం నాట్యం చేసే భక్తులనే నమళ్ళు కలిగిన ఆ స్వామి. అద్రినిలయం ఆ కైలాసమే కైలాసగిరి తన నిలయంగా భావించారు. జటామండలం కదులుతున్నటువంటి జటాజూటంతో అద్భుతంగా ఆయన ప్రకాశిస్తున్నారు నాట్యం చేస్తూ. అలాంటి స్వామి అద్భుతమైన చంచత్ జటా అంటే చలిస్తున్న జటామండలం. అటువంటి స్వామివారి ఆ త్వాం నిన్ను, ఓ స్వామి నిన్ను, మే మనహ నా మనస్సు అనేటటువంటి చాతక పక్షి సదా ఎల్లప్పుడూ వాంఛతి కోరుతున్నది. రూపకాలంకారం. నీలకంఠుడైన ఓ స్వామి, అమృతమనే నీటిని వర్షిస్తున్నావు, ఆపదలనే గ్రీష్మకాలను తొలగిస్తున్నావు, జ్ఞానమనేటటువంటి సస్యాలను గంగాజలాలతో పండిస్తున్నావు. కామరూపుడు నీ చుట్టూ భక్తులనే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ కైలాసగిరి నిలయంగా ప్రకాశిస్తున్నావు స్వామి. అద్భుతమైన మేఘముల వంటి జటలతో అద్భుతంగా నృత్యం చేస్తున్నావు. నా మనస్సు ఒక చాతక పక్షిలా మీకోసం వస్తోంది. వర్ష బిందువులను ఆహారంగా తీసుకునే చాతక పక్షి ఏ విధంగా అయితే ఆ వర్ష బిందువు కోసం నిరీక్షిస్తూ ఉంటుందో ఆ విధంగా నా మనస్సు అనే చాతక పక్షి
మీ అనుగ్రహం కోసం వస్తుంది. అంచేత ఆ ఎదురు చూస్తున్న నా మనసుకు ప్రశాంతత ఇవ్వండి స్వామి. మీ అనుగ్రహంతో అమృత కిరణాలు ప్రసరించి గంగా స్వచ్ఛమైన చల్లటి గంగా జలాలు వర్షింపజేసి నా మనస్సునే చేతక పక్షికి సంతోషం కలిగించండి. అద్భుతమైన రూపకాలంకారం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరో దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిరామः ఆగామిని కార్యక్రమే. ఇప్పుడు అద్భుతమైనటువంటి షట్పది శంకరాచార్యులు వారు షట్పది అనే స్తోత్రం రాశారు. అందులో ప్రథమ శ్లోకం చదువుదాం. అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. అవినయం అపనయ విష్ణో. శంకరాచార్యులు వారు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ చెప్పారు. అవినయమపనయ విష్ణు, హో శ్రీ మహావిష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని తొలగించేసే స్వామి, వినయాన్ని అనుగ్రహించు. దమయ మనః, నా మనస్సును దమింపచేయి, మనస్సుని అదుపులో పెట్టిన శక్తిని. శమయ విషయ మృగతృష్ణాం, లౌకిక సుఖాలు భోగాలనే ఎండమావలను పూర్తిగా తొలగించేసే స్వామి. భూతదయాం విస్తారయ, సమస్త జీవులపై దయను అనుగ్రహించేటట్టుగా, దయ చూపేటట్టుగా నాకు ఆ శక్తిని స్వామి. తారయ సంసార సాగరతః, సంసార సాగరాన్ని నుంచి దాటే ఉపాయాన్ని ప్రసాదించండి, దాటించండి. అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఇప్పుడు 53వ లహరి. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీ సతా, నేత్రాకలాపీ నత. ఇక్కడ నత రెండో పాదానికి వస్తుంది. నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసిగం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసిగం తం నీలకంఠం భజే. ఆ నీలకంఠుని నేను సేవిస్తాను. ఎవరు, ఎలాంటివాడు స్వామి? ఆకాశేన శిఖి, ఆకాశమనే శిఖి కలిగినవాడు ఆయన. అంటే ఆకాశమే ఆయన యొక్క శిఖ. ఫణినాం నేత్రా కలాపి, ఫణినాం నేత్ర, సర్పాలకు రాజునటువంటి ఆ వాసుకి కలాపి అలంకారంగా కలిగిన వారు. అంటే శివుడు వాసుకి భూషణుడు. నతానుగ్రాహి, నతానుగ్రాహి, నమస్కరించేవాడును తాను ఆచరించిన వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటారు స్వామి. ఏ విధంగా? ప్రణవోపదేశ నినదైః, ఓంకార మంత్రాన్ని ఉపదేశిస్తారు స్వామి భక్తులకు. ఎటువంటిది ఆ ఓంకారం? కేకీతి యోగీయతే, క్రేంకారధ్వని, నెమలి చేసే ధ్వని క్రేంకారధ్వని అంటారు. ఆ కేకి ఆడనెమలి ఎలా అద్భుతంగా క్రేంకారం చేస్తుందో అలా ప్రణవనాదాన్ని ఉచ్చరించాలట. షడ్జస్వరంలో నెమలి కూస్తుంటుంది. ఓంకార ధ్వని కూడా షడ్జస్వరంలో ఉంటుంది. అటువంటి కేకలతో కేకి
కిరంకారం చేస్తుంది కనుక కేకి అంటారు ఆడనెమల్ని. శ్యామాం శైల సముద్భవాం, ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారు, హైమవతి. శ్యామాం శ్యామల వర్ణంతో ఉన్నారట, ఆమె కోరిన రూపం ధరిస్తూ ఉంటుంది. ఘనరుచిం దృష్ట్వా ముదా, అలాంటి ఘనరుచిం మేఘం యొక్క కాంతిని చూసినట్టుగా అమ్మవారు మేఘశ్యామల వర్ణంతో ఉన్నారు కనుక ఆ అమ్మవారిని చూస్తూ ఆయన కూడా ఎంతో సంతోషించారట. మేఘాన్ని చూస్తే నెమలి ఎలా ఆడుతుందో అలా అమ్మవారిని చూడగానే స్వామివారికి అద్భుతమైన నాట్యం వచ్చేసింది. వేదాంతోపవ అలా చేసి ఏం చేస్తున్నారు ఆయన, దృష్ట్వా అమ్మవారిని చూసి ముదానటంతం సంతోషంతో నటన మొదలుపెట్టారు. నృత్యావసానే నటరాజ అన్నట్టుగా వేదాంతోపవన విహార రసికం, వేదాంత ఉపవన విహార రసికం, ఉపనిషత్తులైన ఉద్యానవనంలో అద్భుతంగా విహరిస్తున్నారు. ఉపనిషత్ ఉద్యాన కేళి కనకర్ఠి, అటువంటి అద్భుతమైన భావన. తం నీలకంఠం భజే, అటువంటి పరమేశ్వరుని సేవిస్తున్నాను అని చెప్పారు. ఆకాశమనే జుట్టు, వాసుకి సర్పం, వాసుకి అనే అలంకారం, ఓంకార ఉపదేశ ధ్వనులతో భక్తుల్ని అనుగ్రహించే స్వామి. మేఘశ్యామల వర్ణంతో ఉన్న పార్వతీదేవిని చూసి నటిస్తున్నారు. ఉపనిషత్తులే స్వామివారి యొక్క విహారానికి ఉద్యానవనం, అలాంటి స్వామివారిని సేవిస్తున్నాను. ఆకాశేన శిఖి సమస్తఫణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరः ద్వయానికి ప్రాప్తిరస్తు. స్వస్తి.